శివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఈశ్వరుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆయన గౌరవర్ణంలో తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. తెల్లటి వస్త్రాలు ధరించి శివ పూజ చేసుకోండి. తెల్లటి వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళండి. అలాగే ఈశ్వరుడి పూజలో కూడా సాధ్యమైనంత వరకు తెలుపు రంగు పుష్పాలు ఉండేలాగా చూసుకోండి. శివరాత్రి రోజు తప్పకుండా అందరూ విభూతి ధారణ చేయాలి, భస్మ ధారణ చేయాలి. భస్మం ఎవరైనా సరే మోకాళ్లకు పై భాగంలోనే ధరించాలని శివమహాపురాణ విద్యేశ్వర సంహితలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా శివరాత్రి రోజు నుదుటి భాగంలో, వక్షస్థలం, హృదయం దగ్గర, భుజాలకు, నాభి ప్రాంతంలో విభూతి ధారణ చెయ్యండి. కంఠ భాగంలో కూడా విభూతి ధారణ చెయ్యండి. అయితే పురుషులైతే తడి విభూతిని ధరించండి, స్త్రీలైతే పొడి విభూతిని ధరించండి. ఈ విషయం కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు.